Students, good day. In mathematics, we are discussing topic recommendations of various committees and commissions with regard to aims and objectives of teaching mathematics. గణిత బోధన లక్ష్యాల విషయంలో వివిధ కమిటీలు చేసిన సూచనలు, సిఫార్సులు అనేటువంటి అంశాన్ని చర్చిస్తున్నాం. ఇందులో భాగంగా 64 కొటారి కమిషన్, నాలెడ్జ్ కమిషన్ దాన్ని ఏమేమి సూచనలు చేసింది అనే విషయాన్ని మనం చర్చించాం. తర్వాత let me share National Curriculum Framework 2005. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ఇది చేసినటువంటి సూచనలు ఏంటో. ది నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 envisions school mathematics as taking place in a situation where అంటే ఈ కమిటీ ముందు చెప్పుకున్నాం, కరికులంని రివైజ్ చేసేటువంటి ప్రతి సందర్భంలోనూ కమిటీని ఏం చేయడం జరుగుతుంది. ఆ కమిటీ యొక్క బాధ్యత ఏంటంటే ఆ కమిటీలోని సభ్యులందరూ కలిసి ఎటువంటి మార్పులు చేర్పులు పాఠ్య ప్రణాళికలు తీసుకురావాలి, దానికి తగిన ప్రాతిపదికలు ఏంటి, సమాజం యొక్క అవసరాలు, ప్రస్తుత సమాజం యొక్క అవసరాలు, విద్యార్థి యొక్క అవసరాలు, విద్యార్థి యొక్క సామర్థ్యాలు మొదలగు అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఉన్న అమల్లో ఉన్నటువంటి విద్యా ప్రణాళికలు ఎటువంటి మార్పులు తీసుకురావాలి, వాట్ చేంజెస్ హ్యాస్ టు బి క్యారీడ్ అవుట్ ద కరికులం అనేదాన్ని వాళ్ళు డ్యూటీ అనమాట. ఆ సందర్భంలో వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఎయిమ్స్, ఆబ్జెక్టివ్స్, మెథడ్స్ అన్ని విషయాలపైన సమగ్రమైనటువంటి సూచనలు, సలహాలు ఇవ్వటం జరుగుతుంది ఈ కమిటీ. సో వాటిని పరిగణలోకి తీసుకొని కొత్త కరికులం అనేది రూపొందించడం అనేది జరుగుతుంది. సో ఈ సందర్భంలో జాతీయ విద్యా ప్రణాళిక 2005లో ఏర్పాటు చేస్తున్నటువంటి జాతీయ విద్యా ప్రణాళిక సంఘం గణిత బోధన పాఠశాలలో ఎటువంటి విధంగా జరగాలి అనే దానికి సంబంధించి కొన్ని సూచనలు చేసింది. అదేంటంటే, చిల్డ్రన్ లెర్న్ టు ఎంజాయ్ మ్యాథమెటిక్స్ రాదర్ దాన్ ఫియర్ ఇట్. యాజ్ we are discussed earlier, in the society a bad opinion and a bad propaganda and a controversy on mathematics is there. Still it is going on in the society. A negative aspect and a negative opinion and negative thoughts are there on mathematics. So it emphasized on that concept particularly. The mathematics teaching should take place in the scenario that mathematics the students has to enjoy the learning of mathematics rather than fear of it. అంటే గణిత బోధన అనేది ఎటువంటి పరిస్థితుల్లో జరగాలి అంటే, విద్యార్థులు గణితాన్ని ఆనందంగా, ఆహ్లాదంగా నేర్చుకోవాలి, అంతేకాని భయంతో నేర్చుకోకూడదు. ఓకే, అటువంటి పరిస్థితులను కల్పించాలని ఈ కమిటీ సూచించింది. అటువంటి పరిస్థితుల్లో గణిత బోధన జరగాలని చెప్తుంది. చిల్డ్రన్ లెర్న్ సిగ్నిఫికెంట్ మ్యాథమెటిక్స్ విచ్ ఈస్ మోర్ దాన్ ఫార్ములాస్ అండ్ మ్యాథమెటికల్ ప్రొసీజర్స్. సో గణితం అంటే కేవలం సూత్రాలు, సమస్యల సాధన ఇదే కాదు. మ్యాథమెటిక్స్ ఇస్ మోర్ దాన్ దట్. We have to view the subject mathematics beyond the solving problems and following various procedures. అంతకంటే భిన్నంగా మనం చెప్పుకున్నాం. వాట్ ఈస్ మీన్ దట్ అంటే in general we can say that mathematics is the science of problems, science of formulas, science of procedures like that. But actual mathematics is not that. Mathematics develops various intellectual abilities
త్రూ ఇట్స్ నేచర్. సో గణితం దాని స్వభావం ఆధారంగా, దాని స్వభావాన్ని బట్టి మనిషిలో, విద్యార్థిలో ఎన్నో నైపుణ్యాల్ని, ఎన్నో భౌతిక విలువల్ని, శక్తుల్ని పెంపొందిస్తూ ఉంటుంది. సో ఆ దృష్టిలో గణిత బోధన జరగాలి, గణితాన్ని చూడాలి అని ఈ కరికులం ఫ్రేమ్వర్క్ చెప్తుంది. అంటే నా ఓన్లీ ఫార్ములాస్ లేదా మ్యాథమెటికల్ ప్రొసీజర్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇది ఒక్కటే కాదు. సో బియాండ్ దట్ వీ హ్యావ్ టు థింక్ and we have to teach mathematics on that lines. Okay, children see mathematics as something to talk about, to communicate through, to discuss among them, to work together on. Children see mathematics as, so గణితాన్ని మనం మనకి భాష అదే భావ వ్యక్తీకరణకు ఉపయోగించే భాష గాను, అలాగే మనలో మనం చర్చించుకోవడానికి ఉపయోగపడే భాష గాను, ఓకే, ఒక సబ్జెక్ట్ గాను, అలాగే కలిసిమెలిసి పనులు పూర్తి చేయడానికి, అలాగే వర్క్ చేసేటువంటి సౌకర్యం కలిగినటువంటి సబ్జెక్ట్ గాను, ఆ విధంగా చూసే విధంగా గణిత బోధన అనేది జరగాలని చెప్పి, చిల్డ్రన్ పోజ్ అండ్ సాల్వ్ మీనింగ్ఫుల్ ప్రాబ్లమ్స్. ఓకే, సో మ్యాథమెటిక్స్ అనేది ఏ విధంగా ఉండాలి, మ్యాథమెటిక్స్ టీచింగ్ ఏ విధంగా ఉండాలి, మ్యాథమెటిక్స్ యొక్క ఎయిమ్ ఎలా ఉండాలి అంటే, ultimately children has to pose some meaningful problems or questions, and also the children has to solve problems. అంటే విద్యార్థి తను ప్రశ్నలు వేయగలిగి ఉండాలి, గణిత సమస్యలు రూపొందించగలిగి ఉండాలి, అలాగే సమస్యలను సాధించగలిగి ఉండాలి, అర్థవంతమైన సమస్యల్ని సాధించగలిగి ఉండాలి. సో ఈ విధంగా గణిత బోధన లక్ష్యాలు స్పష్టీకరణలో ఉండాలని చెప్తుంది. చిల్డ్రన్ యూజ్ అబ్స్ట్రాక్షన్స్ టు పర్సీవ్ రిలేషన్షిప్స్, టు సీ స్ట్రక్చర్స్, టు రీజన్ అవుట్ థింగ్స్, టు ఆర్గ్యూ ద ట్రూత్ ఆర్ ఫాల్సిటీ ఆఫ్ స్టేట్మెంట్స్. చిల్డ్రన్ యూజ్ అబ్స్ట్రాక్షన్స్ అంటే విద్యార్థి అమూర్త భావనల్ని, తన అమూర్తత్వాన్ని ఉపయోగించి సంబంధాలను ఏర్పరచుకోగలగాలి, సంబంధాలను పరిశీలించగలగాలి, సంబంధాలను అవగాహన చేసుకోగలగాలి వివిధ గణిత భావనల మధ్య, వివిధ అంశాల మధ్య, అలాగే గణిత నమూనాలను పరిశీలించగలిగి ఉండాలి. ఓకే, అలాగే వివిధ గణిత అంశాలకు, వివిధ గణిత ప్రక్రియలకు కారణాలు తెలపగలిగి ఉండాలి. అలాగే స్టేట్మెంట్స్, గణిత సంబంధించినటువంటి వాక్యాలు కానీ ఏవైనా వాక్యాలు ఉంటే వాటి యొక్క సత్యం అసత్యాలను చెప్పగలిగి ఉండాలి. హౌ ఫార్ దే ఆర్ ట్రూత్ ఆర్ ఫాల్స్, ఇలా చెప్పగలిగి ఉండాలి. ఆ విధంగా గణిత బోధన ఉండాలి. అది ఒక గణిత బోధన లక్ష్యంగా రూపొందించుకొని గణితాన్ని బోధించాలి అని ఈ కమిటీ సూచిస్తుంది. చిల్డ్రన్ అండర్స్టాండ్ ది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ మ్యాథమెటిక్స్. ఒక లక్ష్యం ఏ విధంగా ఉండాలంటే, అండర్స్టాండ్ ది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ మ్యాథమెటిక్స్. వితౌట్ అండర్స్టాండింగ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ మ్యాథమెటిక్స్, ఏ చైల్డ్ కెనాట్ use the knowledge of mathematics in various situations. Cannot apply the knowledge of mathematics in various situations or to solve various problems in daily life or whatever it may be. So definitely children has to understand the basic structure of mathematics. Should be one of the aim of teaching mathematics at school level. Okay, that is the recommendation of this committee. Mathematics, all of which offer a methodology for abstraction and generalization. గణితం విద్యార్థుల్లో అమూర్తత్వాన్ని పెంపొందించడం కోసం, అలాగే సాధారణీకరణాలు పెంపొందించడం కోసం ఒక పద్ధతిగా, ఒక మార్గంగా, ఒక ప్రక్రియగా ఉండాలి అని సూచిస్తుంది. టీచర్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ఎంగేజ్ ఎవ్రీ చైల్డ్ ఇన్ క్లాస్ విత్ ది కన్విక్షన్ దట్ ఎవ్రీవన్ కెన్ లెర్న్ మ్యాథమెటిక్స్. టీచర్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ఎంగేజ్ ఎవ్రీ చైల్డ్ ఇన్ క్లాస్. అంటే ఉపాధ్యాయుడు తరగతి గదిలోని ప్రతి విద్యార్థి గణితంలో, గణిత ప్రక్రియలో ఇమిడి ఉండేలాగా, అంటే ప్రతి ఒక్కరూ గణితాన్ని నేర్చుకోగలరు అనే భావన క్రియేట్ చేస్తూ ప్రతి ఒక్కరూ గణితం నేర్చుకునే క్రమంలో బిజీగా ఉండేలాగా టీచర్స్ అనేవాళ్ళు చేయవలసిన ఆవశ్యకత అనేది ఉంది. సో ఈ సూచనలు అంటే ఇటువంటి వాతావరణంలో బోధన జరగాలి అనేటువంటి చెప్పడం జరిగింది. సో దాన్ని బట్టి ఎన్సిఎఫ్ ఇంకా కొన్ని సూచనలు వీటన్నిటిని బేస్ చేసుకొని మరలా కొన్ని సూచనలు చేసింది. అవి ఏంటంటే, షిఫ్టింగ్ ద ఫోకస్ ఆఫ్ మ్యాథమెటికల్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ అచీవింగ్ నారో గోల్స్ ఆఫ్ మ్యాథమెటికల్ కంటెంట్ టు హయ్యర్ గోల్స్ ఆఫ్
creating mathematical learning environments where process like formal problem solving, use of heuristics, estimation and approximation, representation, reasoning and proof, making connections and mathematical communication uh, take precedence. So ఇక్కడ దృష్టి, గణిత బోధన దృష్టి, గణిత విద్య యొక్క దృష్టి నారో గోల్స్ ని అచీవ్ చేసే విధంగా కాకుండా హయ్యర్ గోల్స్, అవి ఎటువంటి హయ్యర్ గోల్స్ అంటే ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వింగ్, అలాగే అన్వేషణ దృక్పథం పెంపొందించి గణిత ప్రక్రియల్ని ఫలితాలను ఊహించే విధంగా, అలాగే ఫలితాలని చెప్పగా ఎస్టిమేట్ చేయగలిగే విధంగా, సో ఇలాంటి తార్కికంగా ఆలోచించే విధంగా, నిర్ణయాలు చేసే విధంగా, నిరూపణలు చేసే విధంగా, వివిధ అంశాల మధ్య సంబంధాలు స్థాపించే విధంగా, ఓకే, ఈ విధంగా హయ్యర్ గోల్స్ ని ఏర్పాటు చేసుకుని వాటిని సాధించే విధంగా గణిత బోధన ఉండాలని ఈ కమిటీ రికమెండ్ చేస్తుంది. ఎంగేజింగ్ every student with a sense of success while at the same time offering conceptual challenges to the emerging mathematician. Engaging every student with a sense of success, ప్రతి విద్యార్థి విజయం సాధించగలను, గణితం సక్సెస్ఫుల్ గా నేర్చుకోగలను అలాంటి భావన ఏర్పడేలాగా గణిత బోధన చేయాలి. అలా భావన వచ్చేలాగా విద్యార్థులు అలాంటి సెన్స్ క్రియేట్ అయ్యేలాగా బోధన చేయటం కోసం గణిత బోధన ఉద్దేశాలు ఉండాలి. ఓకే, అలాగే విద్యార్థిని భవిష్యత్తు సంబంధించినటువంటి గణిత శాస్త్రవేత్తగా మనం రూపుదిద్దేలాగా అతనికి కావాల్సినటువంటి కాన్సెప్చువల్ ఛాలెంజెస్ ని విద్యార్థికి అందించి విద్యార్థి ఆ విధంగా డెవలప్ అయ్యేలాగా చూడవలసిన బాధ్యత ఉంది. ఆ విధంగా ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్ ఆ విధంగా ఉండాలి, ఫ్రేమ్ చేసుకొని అటువంటి ఎయిమ్స్ ఆబ్జెక్టివ్స్ ఫ్రేమ్ చేసుకుని టీచ్ చేయాలి అని ఈ కమిటీ సూచించడం జరిగింది. చేంజింగ్ మెథడ్స్ ఆఫ్ అసెస్మెంట్ టు ఎగ్జామిన్ స్టూడెంట్ మ్యాథమెటైజేషన్ ఎబిలిటీస్ రాదర్ దాన్ ప్రొసీజరల్ నాలెడ్జ్. అంటే విద్యార్థులు ఎక్కడైతే పైన చెప్పుకున్నామో నేరో గోల్స్ ని వదిలేసి హైయర్ ఆర్డర్ గోల్స్ లైక్ క్రియేటివ్ థింకింగ్, మ్యాథమెటికల్ రీజనింగ్, ఇలాంటివన్నిటినీ ప్రాబ్లమ్ సాల్వింగ్, హ్యూరిస్టిక్ అప్రోచ్, ఇలాంటి లక్షణాలు పెంపొందించే విధంగా బోధన చేయాలి, నేరో గోల్స్ వదిలేయాలని చెప్తున్నాము. అట్ ద సేమ్ టైం ఇన్ ద పార్ట్ ఆఫ్ అసెస్మెంట్ ఆల్సో విద్యార్థి యొక్క ప్రొసీజరల్ నాలెడ్జ్, ఓన్లీ జ్ఞానం అలాగే పద్ధతులకు సంబంధించిన జ్ఞానం వాటినే కాకుండా విద్యార్థి యొక్క విద్యార్థిని గణితీకరణ చేసే విషయంలో విద్యార్థి యొక్క ఎబిలిటీస్ ని పరిశీలించే విధంగా మూల్యాంకనం అనేది ఉండాలి. అంటే కేవలం నాలెడ్జ్ తెలుసుకునే విధంగా కాకుండా విద్యార్థికి సంబంధించినటువంటి మ్యాథమెటికల్ ఎబిలిటీస్ ని టెస్ట్ చేసేలాగా, వేరియస్ ఎబిలిటీస్ ని టెస్ట్ చేసేలాగా ఎవాల్యుయేషన్ ప్రొసీజర్స్, అసెస్మెంట్ ప్రొసీజర్స్ అనేవి ఉండాలని చెప్పండి. ఎన్రిచింగ్ టీచర్స్ విత్ ఎ వెరైటీ ఆఫ్ మ్యాథమెటికల్ రిసోర్సెస్, అంతేకాకుండా గణిత ఉపాధ్యాయుల కొరకు కూడా ఒక సూచన చేయడం జరిగింది ఈ కమిటీ. ఎన్రిచింగ్ టీచర్స్ విత్ ఎ వెరైటీ ఆఫ్ మ్యాథమెటికల్ రిసోర్సెస్, గణిత ఉపాధ్యాయులను అనేక రకాలైనటువంటి వనరులను ఉపయోగించుకునేలాగా, ఆ వనరులను ఉపయోగించి బోధన చేసేలాగా, వనరుల సహాయంతో అభివృద్ధి చెందేలాగా, బోధన పరంగా అభివృద్ధి చెందేలాగా ఉండాలి గణిత బోధన ఉద్దేశాలు అని చెప్పడం జరిగింది. సో దీస్ ఆర్ ది రికమెండేషన్స్ ఆఫ్ నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ 2005. నెక్స్ట్ ఏపీ స్టేట్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ 2011. That is national curriculum. Previously discussed one is the national curriculum framework. Okay, this is the particularly this committee confined to state curriculum framework. State curriculum framework. Let us see what are the suggestions given by the AP State Curriculum Framework 2011 in respect to teaching mathematics with regards to aims and objectives of teaching mathematics. Keeping the potential of the child to learn always in focus. Okay, so while teaching mathematics, we have to keep in mind
the potential of the child towards learning mathematics. సో గణితం నేర్చుకునే క్రమంలో, గణితం బోధించే క్రమంలో విద్యార్థి యొక్క సామర్థ్యాల మీద దృష్టి కేంద్రీకరించే విధంగా గణిత బోధనా ఉద్దేశాలు ఉండాలి, బోధనా లక్ష్యాలు ఉండాలి. సో respecting the systems of knowledge such as languages children bring to school. So respecting the systems of knowledge such as languages. So ఆ భాషలతో పాటు భాషలకు కూడా ప్రాధాన్యత ఇచ్చేలాగా గణిత బోధన అనేది ఉండాలి. కనెక్టింగ్ నాలెడ్జ్ టు లైఫ్ అవుట్ సైడ్ ద స్కూల్. Children should not feel that what they are learning at school has no relevance to their lives. Okay, this is also one of the important point. Connecting knowledge to life outside the school. So the curriculum, otherwise the aims and objectives of teaching mathematics should be like connecting knowledge to life outside the school. Student has to understand the mathematics which they have learned in the classroom, in the school, should have a relationship, direct relationship linked with general life also. The student has to feel like that, has to sense the concept. Okay, correlation between maths and the real life. విద్యార్థి గణితం మనం నేర్చుకునే పాఠశాలలో నేర్చుకునే గణితం ఎందుకు ఉపయోగపడట్లేదు, లైఫ్ లో ఎక్కడ కూడా నీ జీవితంలో దాని యొక్క ఉపయోగం ఎక్కడ కనిపించట్లేదు అనే ఫీలింగ్ లేకుండా అవుట్ సైడ్ స్కూల్ అంటే పాఠశాల వాతావరణం బయట కూడా గణితం ఉపయోగపడుతుంది అని గుర్తించేలాగా, ఉపయోగించుకునేలాగా గణిత బోధన ఉండాలి అని చెప్తుంది. ఎన్ష్యూరింగ్ ద లెర్నింగ్ ఈ షిఫ్టెడ్ అవే ఫ్రమ్ రూట్ మెథడ్స్ అండ్ ద ఫోకస్ షుడ్ బి ఆన్ ఇంటరాక్షన్స్, ప్రాజెక్ట్ వర్క్, అనాలిసిస్ ఎట్సెట్రా. సో డెఫినెట్లీ it is a big change and important aim to be fixed for teaching mathematics. So ensuring the learning is shifted away from rote methods. సో బట్టి పెట్టేటువంటి పాత పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా ఫోకస్ అనేది ఎటువైపు వెళ్ళాలి అంటే ఇంటరాక్షన్స్, కొలాబరేషన్స్, ప్రాజెక్ట్ వర్క్ అండ్ అనాలిసిస్, ఈ విధంగా చైల్డ్ సెంటర్డ్ గా విద్యార్థికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే విధంగా ప్రాజెక్ట్స్ రూపంలో కానివ్వండి, అనాలిసిస్ కానివ్వండి, ఇంటరాక్షన్స్ కానీ అభ్యాసం జరిగే విధంగా చూడాలి. అంటే ఎనీహౌ రూట్ లెర్నింగ్ కి, రూట్ మెథడ్స్ కి ఇంపార్టెన్స్ అనేది తీసేసి సో ఇలాంటి యాక్టివిటీస్ ద్వారా నేర్చుకునేలాగా గణితాన్ని చేయాలి అనేది కూడా ఒక సూచన. ఎన్రిచింగ్ ద కరికులం to provide for overall development of children rather than remain textbook centric. గణితం బోధన ఎలా ఉండాలి, గణిత బోధన ఉద్దేశాలు, లక్ష్యాలు ఎలాగా ఉండాలి అంటే కేవలం ఆ టెక్స్ట్ బుక్ లో ఉన్నాయి చదివి యాజ్ టీజ్ గా చెప్పడం, సమస్యలు సాధించడం ఇలా కాకుండా విద్యార్థులు ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనే దాన్ని డెవలప్ చేసే విధంగా, బిల్డప్ చేసే విధంగా, తీసుకొచ్చే విధంగా, సంపూర్ణ మూర్తిమత్వ వికాసం జరిగే విధంగా ఉండాలి అనేది చెప్తుంది. Making examinations more flexible and integrated into classroom life, more focus on assessment for learning than assessment of learning. సో నేర్చుకుందాన్ని అభ్యాసనం అనే దానికంటే అభ్యసిస్తూ నేర్చుకోవటం లేదా ప్రశ్నించబడుతూ నేర్చుకోవటం, ఓకే, పరీక్షించబడుతూ నేర్చుకోవటం అనే భావనకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వాలి. ఎగ్జామినేషన్స్ అనే మోర్ ఫ్లెక్సిబుల్ గా ఉండాలి. క్లాస్ రూమ్ లో జనరల్ లైఫ్ ని ఇంటిగ్రేట్ చేసే విధంగా ఉండాలి అనేది ఇంకో సూచించేయడం జరిగింది. ప్రమోటింగ్ సోషల్ కన్స్ట్రక్టివిజం, ఇష్యూ బేస్డ్ కరికులం అండ్ క్రిటికల్ పెడగాజీ అక్రాస్ కరికులం ఏరియాస్. ప్రమోటింగ్ సోషల్ కన్స్ట్రక్టివిజం, ఇష్యూ బేస్డ్ కరికులం. సో కరికులం లో కూడా ఈ విధమైన మార్పులు, సోషల్ కన్స్ట్రక్టివిజం అంటే సాంఘిక జ్ఞాన నిర్మాణం అనేది, అలాగే భావనల ఆధారంగా ఆ అభ్యసన కొనసాగించడం. సో అలాంటి మెథడాలజీస్ ని సెలెక్ట్ చేసుకొని కరిక్యులర్ ఏరియాస్ లో ఉండేలా చూసుకొని
కరిక్యులం కన్స్ట్రక్ట్ చేసుకొని మ్యాథమెటిక్స్ టీచ్ చేయాలని సూచిస్తుంటారు. నర్చరింగ్ టువర్డ్స్ ఫ్లోరా అండ్ ఫౌనా అండ్ రెస్పెక్ట్ ఫర్ బయోడైవర్సిటీ అండ్ సోషల్ డైవర్సిటీ, రెస్పెక్ట్ టు ది వర్క్ షల్ బి ప్రమోటెడ్ యాజ్ పార్ట్ ఆఫ్ స్కూల్ కరికులం. సో పాఠశాలలో గణిత బోధన ద్వారా కూడా ఈ బయోడైవర్సిటీ, సోషల్ డైవర్సిటీ అనే వాటిని గుర్తించి దానికి తగిన విధంగా వాటికి గౌరవం ఇస్తూ అభ్యాసం జరిగేలాగా గణిత కరికులం అనేది ఉండాలని చెప్పడం జరిగింది. సో ఈ విధమైన సూచనలు ఏపీ స్టేట్ కరికులము చేయడం జరిగింది. సో దీస్ 3 ఆర్ ది ఇంపార్టెంట్ వన్. సో ప్రీవియస్లీ 2 times ఈ క్వశ్చన్ అనేది అడగడం జరిగింది ఏపీ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ సంబంధించి. తర్వాత నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 కూడా అడగడం జరిగింది. సో కాబట్టి పాయింట్స్ జాగ్రత్తగా మీరు ప్రిపేర్ అవ్వాల్సిన ఆవశ్యకత అనేది ఉంది. సో దీస్ ఆర్ ది recommendations and suggestions of various committees regarding teaching of mathematics with respect to aims and objectives of teaching mathematics. Let us move on to the next topic. So academic standards. ఇప్పటి వరకు మనం లక్ష్యాలు స్పష్టీకరణని చెప్పుకున్నాం, దాని గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు అదే స్వభావం కలిగినటువంటి దానికి ప్యారలల్ గా ఎమర్జ్ అయినటువంటి అకాడమిక్ స్టాండర్డ్స్ విద్యా ప్రమాణాలు, గణిత విద్యా ప్రమాణాలు. సో ఇప్పుడు ముందు మనం లక్ష్యాలు చూసుకున్నాం. లక్ష్యాలు అంటే ఏం చెప్పుకున్నాం? What is an objective? Objective is nothing but the behavioral change. విద్యార్థిలో తీసుకురాగలిగేటువంటి ప్రవర్తన మార్పు. సో ఇక్కడ కూడా ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ అనేవి విద్యార్థిలో తీసుకురాగలిగేటువంటి, సాధించగలిగేటువంటి సామర్థ్యాన్ని తెలియజేస్తాయి. సో ఇవి ప్రత్యామ్నాయాలు ఈ లక్ష్యాలు స్పష్టీకరణలని మనం ఒక రకంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ సిస్టమ్ లో టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి ఈ సిసిఈ ప్యాటర్న్ లో విద్యా ప్రమాణాలని ఏర్పరచుకొని బోధన అనేది చేయడం జరుగుతుంది. ప్రీవియస్ గా జరిగిన ఇంతకు ముందు ఉన్నటువంటి విద్యా ప్రక్రియలో లక్ష్యాలు స్పష్టీకరణలు ఏర్పాటు చేసుకొని బోధన చేయడం అనేది జరిగింది. సో ఆ తర్వాత ఈ న్యూ ట్రెండ్ ఎమర్జ్ అయిన తర్వాత, సిసిఈ ప్యాటర్న్ ఎమర్జ్ అయిన తర్వాత ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ ని బేస్ చేసుకొని రూపొందించుకొని మనం టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది చేయడం జరిగింది. అంటే ఈ అకాడమిక్ స్టాండర్డ్ అంటే విద్యా ప్రమాణం అంటే దిస్ ఈజ్ ఆల్సో వన్ సార్ట్ ఆఫ్ ఆబ్జెక్టివ్. ఇక్కడ విద్యా ప్రమాణము అంటే విద్యార్థిలో బోధనాభ్యసన ప్రక్రియ ద్వారా విద్యార్థిలో ఉండేటువంటి అంతర్గతంగా ఉండేటువంటి సామర్థ్యాలని వెలికి తీయటమే కాబట్టి విద్యా ప్రమాణాలు అని. సో అవి రిపోర్ట్ ఆఫ్ ది International Commission on Education for 21st Century to UNESCO referred living of human individuals, namely physical, intellectual, mental and spiritual. ఇక్కడ ఆల్రౌండ్ డెవలప్మెంట్ సంబంధించి ఇంటర్నేషనల్ కమిషన్ ఇచ్చినటువంటి యునెస్కో సమర్పించినటువంటి రిపోర్ట్లు ఏం చెప్పడం జరిగిందంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ సంబంధించి ముఖ్యంగా 4 planes, 4 areas మానవునికి సంబంధించి గుర్తించడం జరిగింది. ఆల్రౌండ్ డెవలప్మెంట్ అదేంటంటే డెవలప్మెంట్, ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్, మెంటల్ డెవలప్మెంట్, స్పిరిచువల్ డెవలప్మెంట్. ఆల్రౌండ్ డెవలప్మెంట్ యాజ్ ది స్టేటెడ్ పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంప్లైస్ ఆప్టిమైజేషన్ ఆఫ్ హిడెన్ పొటెన్షియల్ ఆఫ్ ఎవ్రీ చైల్డ్. అంటే అంతర్గతంగా దాగి ఉన్నటువంటి ప్రతి విద్యార్థిలో అంతర్గతంగా నైపుణ్యాలు అనేవి ఉంటాయి, శక్తులు ఉంటాయి, సామర్థ్యాలు ఉంటాయి. సో వాటిని విద్య ద్వారా వెలికి తీయాలి. అవి ముఖ్యంగా ఈ 4 planes లోను, 4 areas లోను ఆ అంతర్గత సామర్థ్యాల్ని వెలికి తీయాలి. ఆ వెలికి తీసే వాటిని మనం విద్యా ప్రమాణాలు అంటున్నాము. సో ఈ ఫిజికల్, ఇంటెలెక్చువల్, మెంటల్ అండ్ స్పిరిచువల్ ఏరియాస్ లో విద్యార్థిలో ఉండే అంతర్గత సామర్థ్యాన్ని వెలికి తీయాలనే భావన, సూచనని ఈ రిపోర్ట్ యునెస్కోకి సమర్పించడం జరిగింది. న్యూ కాన్సెప్ట్ ఆఫ్ అకాడమిక్ స్టాండర్డ్స్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్
అకాడమిక్ స్టాండర్డ్స్ సప్లై గైడ్ లైన్స్ టు ద టీచర్. సో ఈ విద్యా ప్రమాణాలు వేర్ యాజ్ ఆబ్జెక్టివ్స్ హెల్ప్ ద టీచర్. ఎలాగైతే లక్ష్యాలు మనం చెప్పుకున్నాం, లక్ష్యాలు ఏ విధంగా ఉపయోగపడతాయి, విద్యార్థికి ఎలా ఉపయోగపడతాయి, ఉపాధ్యాయునికి ఎలా ఉపయోగపడతాయి, అలాగే మేనేజ్మెంట్కి ఎలా ఉపయోగపడతాయో డిస్కస్ చేసుకున్నాం. అదేవిధంగా విద్యా ప్రమాణాలు కూడా గైడ్ లైన్స్, టీచర్ కి గైడ్ లైన్స్ ఇస్తాయి టీచింగ్ విషయంలో, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ విషయం, ఎవాల్యుయేషన్ విషయంలో, స్కూలింగ్ విషయంలో. ఓకే, దే ఇన్ఫార్మ్ ద టీచర్ హౌ టు టీచ్ ఇన్ ఏ పర్టికులర్ క్లాస్, ఇన్ అదర్ వర్డ్స్ వే ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్. సో ఉపాధ్యాయునికి టీచింగ్ విషయంలో ఈ మార్గదర్శనాలు అనే వాటిని, గైడెన్స్ అనే వాటిని ఈ విద్యా ప్రమాణాలు అందిస్తాయని చెప్పవచ్చు. సో let us see some definitions and some concepts related to academic standards. Academic standards mean what students have to understand and what students are able to do in teaching learning process. విద్యా ప్రమాణము అంటే విద్యార్థి ఏం అవగాహన చేసుకుంటున్నాడు, అలాగే బోధనాభ్యసన ప్రక్రియలో విద్యార్థి ఏం చేయగలిగేటువంటి సామర్థ్యం, ఎటువంటి సామర్థ్యాలు కలిగి ఉన్నాడు, ఎటువంటి శక్తులు కలిగి ఉన్నాడు అని తెలియజేసేదాన్ని విద్యా ప్రమాణము అంటాము, అకాడమిక్ స్టాండర్డ్ అని అంటాము అని ఒక డెఫినేషన్ తెలియజేస్తుంది. అకాడమిక్ స్టాండర్డ్స్ మీన్ వాట్ స్టూడెంట్స్ హ్యావ్ టు లెర్న్, ఏం నేర్చుకుంటున్నారు, అండ్ వాట్ స్టూడెంట్స్ ఆర్ క్యాపబుల్ డూయింగ్ ఇన్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. విస్కిన్సన్స్ యూనివర్సిటీ ఇచ్చింది, which is very nearer to the definition discussed above. Okay, so anyhow, on whole, what is an academic standard? Academic standard is nothing but what students have to learn and what students are capable or able to doing in టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. విద్యా ప్రక్రియలో, బోధనాభ్యసన ప్రక్రియలో విద్యార్థి పాల్గొన్నప్పుడు ఎటువంటి సామర్థ్యాలని, ఎటువంటి పనులు చేయగలిగేటువంటి, ఎటువంటి యాక్టివిటీస్ చేయగలిగేటువంటి సామర్థ్యాలను కలిగి ఉన్నాడు, లేదా ఏం నేర్చుకోవాలి విద్యార్థి అనే దాన్ని తెలియజేస్తాయి. అకాడమిక్ స్టాండర్డ్స్ మీన్ వాట్ స్టూడెంట్స్ హ్యావ్ టు లెర్న్, విద్యార్థులు ఏం నేర్చుకోవాలి, స్టూడెంట్స్ హ్యావ్ టు లెర్న్ అనే దాన్ని అకాడమిక్ స్టాండర్డ్స్ తెలియజేస్తాయని చెప్తారు. అలాగే ఎస్సిఆర్టి, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, ఏపీ ఇచ్చినటువంటి డెఫినేషన్ ఒకసారి పరిశీలిద్దాం. అకాడమిక్ స్టాండర్డ్స్ మీన్ ఏ లెర్నర్ అట్ వన్ లెవెల్ నోస్ వాట్ నాలెడ్జ్ హీ హ్యాస్ అండ్ వాట్ నాలెడ్జ్ హీ హ్యాస్ లెర్న్డ్ and what he can do in teaching learning process. This is also nearer to about definitions. So anyhow, academic standard is at that nature. Academic standards mean a learner at one level knows what knowledge he has. So atanu etuvanti జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు, and what knowledge he has learned, ఏ జ్ఞానాన్ని పొంది ఉన్నాడు, and what can he do in teaching learning process. విద్యా అభ్యసన ప్రక్రియలో, బోధనా అభ్యసన ప్రక్రియలో ఎటువంటి నాలెడ్జ్ ని కలిగి ఉన్నాడు, అలాగే ఎటువంటి నాలెడ్జ్ ఆల్రెడీ కలిగి ఉన్నాడు, ఎటువంటి నాలెడ్జ్ ఇప్పుడు కలిగి పెంపొందించుకున్నాడు, అలాగే బోధనాభ్యసన ప్రక్రియలో ఏం చేయగలిగి ఉన్నాడు, ఎటువంటి సామర్థ్యాల్ని కలిగి ఉన్నాడు, చేసేటువంటి సామర్థ్యాలను కలిగి ఉన్నాడు అనేది విద్యా ప్రమాణం తెలియజేస్తుందని చెప్పారు. అకాడమిక్ స్టాండర్డ్స్ ఆర్ క్లియర్ స్టేట్మెంట్స్ అబౌట్ వాట్ స్టూడెంట్స్ మస్ట్ నో and be able to do within a stipulated period of time to perform skills in a particular content or connecting contents. Academic standards are clear statements, అవి కూడా వాక్యాలు. అకాడమిక్ స్టాండర్డ్స్ విద్యా ప్రమాణాలని దేని గురించి తెలియజేస్తాయి? వాట్ స్టూడెంట్స్ మస్ట్ నో, విద్యార్థి ఏం తెలుసుకోవాలి, అండ్ బి ఏబుల్ టు డూ ఇన్ ఏ స్టిపులేటెడ్ పీరియడ్ ఆఫ్ టైమ్ టు పెర్ఫార్మ్ స్కిల్స్ ఇన్ ఏ పర్టికులర్ కంటెంట్. అంటే ఆ సబ్జెక్ట్ పరంగా ఎటువంటి నైపుణ్యాల్ని ఆ క్లాస్ రూమ్ లో బోధనాభ్యసన సమయంలో ప్రదర్శించాలి, ఎటువంటి విషయాలను విద్యార్థి నేర్చుకోవాలి అని తెలియజేసే వాటిని విద్యా ప్రమాణాలు అంటారు. అకాడమిక్ స్టాండర్డ్స్ ఆర్ ది స్పెసిఫిక్ స్టేట్మెంట్స్ which guide the teacher to develop the skills like problem solving, logical thinking, reasoning, representing, connecting, etc. through mathematics teaching. So ikkada definition ఒకసారి పరిశీలించినట్లయితే అకాడమిక్ స్టాండర్డ్స్ ఆర్ ది స్పెసిఫిక్ స్టేట్మెంట్స్
అవి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రవచనాలు. అవి ఏం తెలియజేస్తాయి అంటే విచ్ గైడ్ ద టీచర్ టు డెవలప్ ద స్కిల్స్. విద్యార్థిలో ఎటువంటి నైపుణ్యాల్ని, ఎటువంటి సామర్థ్యాల్ని, ఎటువంటి ఎబిలిటీస్ ని డెవలప్ చేయాలి. సో ప్రాబ్లమ్ సాల్వింగ్, లాజికల్ థింకింగ్, రీజనింగ్, రిప్రజెంటింగ్, కనెక్టింగ్ అనేటువంటి అటువంటి లక్ష్యాలని, అటువంటి సామర్థ్యాలని, అటువంటి నైపుణ్యాల్ని గణిత బోధన ద్వారా పెంపొందించాలి అని తెలియజేసేటువంటి వాక్యాలని మనం అకాడమిక్ స్టాండర్డ్స్, విద్యా ప్రమాణాలని చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా విద్యా ప్రమాణాలను మనం డిఫైన్ చేసుకోవచ్చు. టు అండర్స్టాండ్ అబౌట్ హౌ టు రైట్ అకాడమిక్ స్టాండర్డ్స్, ఈ టీచర్ హ్యాస్ టు అండర్స్టాండ్ ది కాన్సెప్ట్ ఆఫ్ అకాడమిక్ స్టాండర్డ్స్ విత్ ది ఫాలోయింగ్ పాయింట్స్. అంటే ఎలా మనం డొమైన్స్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్ డిస్కస్ చేసుకునే సందర్భంలో చెప్పుకున్నాం. బోధన చేయబోయే ముందు ఏ పాఠ్యాంశం అయితే బోధిస్తున్నామో, ఏ కాన్సెప్ట్ టీచ్ చేస్తున్నామో దాన్ని, ఆ కాన్సెప్ట్ ద్వారా మనం విద్యార్థులు ఎటువంటి ప్రవర్తన మార్పులు తీసుకురావాలో వాటిని లక్ష్యాల స్పష్టీకరణ రూపంలో ముందు రాసుకొని దాని ఆధారంగా పాఠ్య ప్రణాళికను సిద్ధం చేసుకొని, అంటే లెసన్ ప్లాన్ తయారు చేసుకొని బేస్డ్ ఆన్ ది ఆబ్జెక్టివ్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఫ్రేమ్డ్ టీచింగ్ లెసన్ ప్లాన్ ని తయారు చేసుకొని దాని ఆధారంగా బోధన చేయడం అనేది జరుగుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఇన్ సిసి ప్యాటర్న్, one has to the teacher has to frame academic standards to be achieved by teaching that particular content, and he has to plan and he has to execute. He has to teach in the classroom. So to prepare the academic standards, to plan the academic standards, the teacher has to know what are the academic standards. So for that, the teacher has to know the following 6 points in order to understand the concept of academic standards, and in order to write the academic standards to a particular topic. Okay, so they are clear statements, even normal public should understand them. సో విద్యా ప్రమాణాలు అనేవి స్పష్టంగా రాసుకోబడినటువంటి వాక్యాలు. అంటే విద్యార్థి యొక్క ప్రవర్తన మార్పు, విద్యార్థిలో ఎటువంటి సామర్థ్యాలు ఉన్నాయి, ఎటువంటి సామర్థ్యాలు పెంపొందించబడతాయి, విద్యార్థి ఏం నేర్చుకోవాలి, అలాగే విద్యార్థి బోధనాభ్యసన ప్రక్రియలో ఎటువంటి నైపుణ్యాలు ప్రదర్శించాలి అని తెలియజేసేవే మనం విద్యా ప్రమాణాలు అనుకుంటే, అవి సింపుల్ స్టేట్మెంట్ లో, సులభమైన భాషలో సాధారణమైనటువంటి వ్యక్తులు కూడా అవగాహన చేసుకునేలాగా రాయబడినటువంటి వాక్యాలే విద్యా ప్రమాణాలు. అంటే ఒక విద్యా ప్రమాణం రాసుకున్నట్లయితే మనం ఒక క్లాస్ టీచ్ చేయబోయే ముందు ఆ పాఠానికి సంబంధించి ఆ పాఠం యొక్క విద్యా ప్రమాణాన్ని సామాన్య పౌరుడు కూడా అవగాహన చేసుకుని, ఓహో ఈ పాఠం నేర్చుకోవటం ద్వారా ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మా పిల్లవాడు ఈ అంశాలు నేర్చుకుంటాడు, మా పిల్లవాళ్ళు ఈ శక్తులు పెంపొందించబడతాయి, ఈ నాలెడ్జ్ పెంపొందించబడుతుంది, అలాగే ఈ పాఠం నేర్చుకునే సందర్భంలో మా పిల్లవాడు ఇటువంటి ఎబిలిటీస్ ని ప్రదర్శించవలసి ఉంటుంది అని తెలియజేస్తాయి అన్నమాట. తెలియజేసే విధంగా వాక్యాలు. దే గైడ్ యాజ్ పర్ ది టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అబౌట్ వాట్ స్కిల్ టు బి పెర్ఫార్మ్డ్ బై ది చిల్డ్రన్ ఆఫ్టర్ లెర్నింగ్. విద్యా ప్రమాణాలు అనేవి ఏం తెలియజేస్తాయి అంటే బోధన పూర్తయిన తర్వాత ఎటువంటి నైపుణ్యాన్ని విద్యార్థి ప్రదర్శించాలి, ఏమి చేంజెస్ అనేవి విద్యార్థిలో చూడాలి అనే దాన్ని ఈ విద్యా ప్రమాణాలు తెలియజేస్తాయని చెప్పుకోవచ్చు. దే గైడ్ ది టీచర్ ఫర్ ద అసెస్మెంట్ ఆఫ్ ది చైల్డ్ పెర్ఫార్మెన్స్. సో ఎలాగైతే ఆబ్జెక్టివ్స్ మూల్యాంకనం కోసం ఉపయోగపడతాయని చెప్పుకుంటున్నామో, అదేవిధంగా ఈ అకాడమిక్ స్టాండర్డ్స్, విద్యా ప్రమాణాలు కూడా అసెస్మెంట్ కోసం ఉపయోగపడతాయి. టీచర్స్ కి గైడెన్స్ ఇస్తాయి, ఏ విధంగా విద్యార్థిని పరీక్షించాలి, మూల్యాంకనం చేయాలి అనే విషయంలో, విద్యార్థి యొక్క పెర్ఫార్మెన్స్ లెవెల్ ని ఎలా టెస్ట్ చేయాలి అనే విషయంలో టీచర్ కి గైడెన్స్ అనేవి ఇస్తాయి. సమ్ టైమ్స్ దే మే బి డిఫైన్డ్ ఫర్ మోర్ దాన్ వన్ కంటెంట్, దట్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ కంటెంట్స్. సో విద్యా ప్రమాణాలు కొన్ని సందర్భాల్లో ఒక భావన కాకుండా ఎక్కువ భావనల్ని విషయంలో కూడా రూపొందించబడతాయని చెప్పు. సమ్ టైమ్స్ దే మే బి డిఫైన్డ్ విత్ కనెక్టింగ్ ఆఫ్ మల్టిపుల్ స్కిల్స్. సో కొన్ని సందర్భాల్లో అనేకమైనటువంటి నైపుణ్యాల
కూడా కనెక్ట్ చేస్తూ ఆ విద్యా ప్రమాణాలని నిర్వచించడం అనేది జరుగుతుంది. సమ్ టైమ్స్ దే మే బి డిఫైన్డ్ విత్ మల్టీ కాన్సెప్ట్స్, అనేక రకాలైన భావనలతో కూడా వాటిని డిఫైన్ చేయడం, విద్యా ప్రమాణాన్ని డిఫైన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎనీ హౌ ఇక్కడ విద్యా ప్రమాణం అంటే ఏం చెప్పుకోవచ్చు అంటే విద్యార్థిలో ఉండే అంతర్గతంగా ఉండేటువంటి శక్తుల్ని వెలికి తీసేటువంటి అంశాలుగా, స్టేట్మెంట్స్ గా మనం విద్యా ప్రమాణాలని చెప్పుకోవచ్చు. అంటే విద్యార్థుల్లో అంతర్గతంగా చాలా శక్తులు ఉంటాయి. సో వాటిని వెలికి తీయవలసినటువంటి బాధ్యత ఉపాధ్యాయుల మీద. సో అవి విద్యా ప్రమాణాలు సాధ్యపడుతుంది విద్యా ప్రమాణాల ద్వారా అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో లెట్ us see some uses of these academic standards. They determine the outcomes of students' behavior in the teaching learning process. బోధనాభ్యసన ప్రక్రియలో విద్యార్థి యొక్క ప్రవర్తనని నిర్ధారించడం జరుగుతుంది. ఓకే, దే డిటర్మైన్ స్టూడెంట్స్ ఎబిలిటీస్ ఆర్ డిజైర్డ్ అవుట్కమ్స్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది క్లాస్ కోర్స్. అంటే క్లాస్ ఆర్ కోర్స్, ఒక క్లాస్ పూర్తయిన తర్వాత కానీ లేదా ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ కాన్సెప్ట్స్ పూర్తయిన తర్వాత కానీ లేదా కోర్స్ మొత్తం పూర్తయిన తర్వాత కానీ విద్యార్థుల్లో ఎటువంటి ఎబిలిటీస్ ని తీసుకురావాలి, అచీవ్ చేయాలి అనే విషయాన్ని సూచిస్తాయి ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ అని చెప్పుకోవచ్చు. ద ఎరాడికేట్ రోట్ లెర్నింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్ బై లెర్నర్స్. సో ఈ విద్యా ప్రమాణాలు అనే భావన, విద్యా ప్రమాణాల ఆధారంగా బోధన చేయటం వలన విద్యార్థిలో బట్టి అభ్యసనం అనేటువంటి భావాన్ని ఎరాడికేట్ చేసి, సో విద్యార్థి ప్రాపర్ అండర్స్టాండింగ్ తో కాన్సెప్చువల్ లెర్నింగ్ జరిగేలాగా చూడటం అనేది చేస్తాయి అని చెప్పుకోవచ్చు. సో దే డెవలప్స్ యాక్టివిటీ సెంటర్డ్ ఎడ్యుకేషన్ ఆబ్లిక్ లెర్నర్ సెంటర్డ్ ఎడ్యుకేషన్. సో ఆ విద్యా ప్రమాణాలు అనేవి టీచర్ సెంటర్డ్ కాకుండా యాక్టివిటీ సెంటర్డ్, లెర్నర్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ ని ప్రోత్సహించేలాగా, డెవలప్ చేసేలాగా ఉపయోగపడతాయని చెప్పవచ్చు. ఇవి ప్రధానంగా ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ వల్ల ఉన్నటువంటి ప్రయోజనాలని చెప్పవచ్చు. సో ఇక్కడ గణితానికి సంబంధించి విద్యా ప్రమాణాలు చూసినట్లయితే ప్రాబ్లమ్ సాల్వింగ్, సమస్య సాధన, రీజనింగ్ ప్రూఫ్, కారణాలు చెప్తా నిరూపణ చేయట, కమ్యూనికేషన్ వ్యక్తపరచడం, కనెక్షన్ అనుసంధానం, విజువలైజేషన్ అండ్ రిప్రజెంటేషన్, సూత్రీకరించుట, ప్రాతినిధ్యపరచుట. సో ఈ 5 విద్యా ప్రమాణాలు గణితపరంగా గణిత బోధన ద్వారా మనం సాధించవలసి ఉంటుంది. 5 విద్యా ప్రమాణాలు గణిత బోధన ద్వారా సాధించవలసిన అవసరం అనేది ఉంటుంది. ఓకే, సో ఈ ప్రమాణాలు ఏంటి, ఏ విధంగా అయితే మనం లక్ష్యాలని స్పష్టీకరణ ద్వారా సాధిస్తామని చెప్పుకుంటున్నాము, లక్ష్యాల సాధనలో స్పష్టీకరణ సోపానాలుగా ఉంటాయని చెప్పుకుంటున్నాము, స్పష్టీకరణ లక్ష్యాల యొక్క అంతర్భాగాలని చెప్పుకుంటున్నాము. అదే విధంగా ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్, రీజనింగ్ ప్రూఫ్, కమ్యూనికేషన్, కనెక్షన్స్, విజువలైజేషన్, రిప్రజెంటేషన్ అనేటువంటి విద్యా ప్రమాణాలు, అకాడమిక్ స్టాండర్డ్స్ కూడా అంతర్గతంగా కొన్ని అంశాలను కలిగి ఉంటాయి. అవేంటో తెలుసుకోవడం ద్వారా ఈ 5 అకాడమిక్ స్టాండర్డ్స్ ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఓకే, సో ఇక్కడ మనం పరిశీలించినట్లయితే విద్యా ప్రమాణం అని చెప్తాం, అకాడమిక్ స్టాండర్డ్ అన్నాం, ఆబ్జెక్టివ్ అన్నాం. బోత్ ఆర్ సిమిలర్. అవి కూడా విద్యార్థిలో ప్రవర్తన మార్పును సూచిస్తాయి బోధనాభ్యాసం ప్రక్రియ తర్వాత. ఇవి కూడా విద్యార్థిలో పెంపొందించబడేటువంటి జ్ఞానం కానివ్వండి, లేదా విద్యార్థి బోధనాభ్యాసన ప్రక్రియలో చేయగలిగేటువంటి కలిగి ఉండేటువంటి నైపుణ్యాలు కానీ, బోధన పూర్తయిన తర్వాత విద్యార్థిలో పెంపొందించగలిగే నైపుణ్యాల గురించే సూచిస్తాయి. సో కాబట్టి వీటిల్లో మనం చెప్పుకున్నాం 5 విద్యా ప్రమాణాలు గణిత బోధన ద్వారా సాధించాలి అని చెప్పుకున్నాం. వాటిల్లో ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్, రీజనింగ్ ప్రూఫ్, కమ్యూనికేషన్, కనెక్షన్స్, విజువలైజేషన్, రిప్రజెంటేషన్. సో ఇక్కడ మనం ఈ సిసి ప్యాటర్న్ లో ప్రాబ్లమ్ సాల్వింగ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఎక్కువ వెయిటేజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వెయిటేజ్ మీన్స్ మనం అక్కడ ఆబ్జెక్టివ్స్ విషయంలో తీసుకున్నట్లయితే మనం
ఆబ్జెక్టివ్స్ లో ఏ ఆబ్జెక్టివ్ కి ఎక్కువ వెయిటేజ్ అని ఇవ్వడం జరుగుతుంది అంటే ఎక్కువ ఏ ఆబ్జెక్టివ్ ని సాధించడం కోసం బోధనాభ్యాసం ప్రక్రియ జరుగుతుంది. మళ్ళా మనం టెస్ట్ చేసేటప్పుడు కూడా ఏ ఆబ్జెక్టివ్ ని ఎక్కువ ప్రశ్నించడం జరుగుతుంది అనేది అక్కడ తెలుసుకుంటాం. సో ఇక్కడ అదే విధంగా దీంట్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ అనే దాని ద్వారా చాలా ఆ, విద్యార్థి సంబంధించి సామర్థ్యాలు పెంపొందించబడతాయని చెప్పుకోవచ్చు. సో లెట్ us see problem solving. Problem solving is a process, an ongoing activity in which we take what we know to discover what we don't know. Involves overcoming obstacles by generating hypotheses, testing those predictions, and arriving at a satisfactory solutions. సో ఇక్కడ సమస్య సాధన అనేది చాలా ఉన్నతమైనటువంటి సామర్థ్యంగా మనం చెప్పుకోవచ్చు గణితపరంగా. ఈ సమస్య సాధన సామర్థ్యం ద్వారా విద్యార్థి సంబంధించి ఎన్నో భౌతిక విలువలు పెంపొందించబడతాయని చెప్పుకోవచ్చు. సో అంటే సమస్య సాధన అంటే ఇట్ ఇన్వాల్వ్స్ ఓవర్కమింగ్ అబ్స్టాకిల్స్ బై జనరేటింగ్ హైపోథసిస్, టెస్టింగ్ దోస్ ప్రెడిక్షన్స్ అండ్ అరైవింగ్ అట్ సాటిస్ఫాక్టరీ సొల్యూషన్స్. అంటే సమస్య సాధనలో మనం అంశాలను జనరలైజ్ చేయటం, హైపోథసిస్ ఫ్రేమ్ చేయటం, వాటిని టెస్ట్ చేయటం, అలాగే కంక్లూజన్కి రావటం, సొల్యూషన్ కనుక్కోవటం, ఇలాంటి ప్రక్రియలన్నీ ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనే దాంట్లో ఇమిడి ఉంటాయి, సమస్య సాధనలో ఇమిడి ఉంటాయని చెప్పవచ్చు. ప్రాబ్లమ్ సాల్వింగ్ హ్యాస్ ఏ స్పెషల్ ఇంపార్టెన్స్ ఇన్ ది స్టడీ ఆఫ్ మ్యాథమెటిక్స్. గణిత అభ్యసనలో ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనే దానికి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత, స్థానం ఉందని చెప్పవచ్చు. దాన్ని చెప్పుకున్నాం. సమస్య సాధన ద్వారా ఎన్నో నైపుణ్యాల్ని, ఎన్నో మానసిక శక్తుల్ని మనం గణితం ద్వారా విద్యార్థి పరంగా పెంపొందించే అవకాశం అనేది ఉంటుందని చెప్పుకున్నాం. సో ఆ విధంగా ద మెయిన్ గోల్ in teaching mathematical problem solving is for the students to develop a generic ability in solving real life problems and to apply mathematical knowledge or mathematics in real life situations. అంటే ఈ సమస్య సాధన నైపుణ్యం పెంపొందించడంలో ఇటువంటి విద్యా ప్రమాణాన్ని పెంపొందించడం వెనకున్నటువంటి ప్రధానమైన ఉద్దేశము, ఆ లక్ష్యము ఏంటంటే విద్యార్థులు ఒక సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. ఎటువంటి సామర్థ్యం అంటే తను గణితం నేర్చుకోవటం ద్వారా పొందినటువంటి ఎబిలిటీస్ని, స్కిల్స్ని రియల్ లైఫ్లో ఏ సిచ్యువేషన్ అయినా ఎదుర్కోవటానికి, అలాగే రియల్ లైఫ్లో ఉండేటువంటి సమస్యలు సాధించుకోవటానికి ఉపయోగించుకునేలాగా విద్యార్థిని తయారు చేయాలి అనేది చెప్పడం అనేది జరుగుతుంది. Problem solving develops the ability of conceptual learning. Using conceptual learning, pupil is able to apply the concepts for new and difficult situations. They learn to use their primary abilities and solve their problems in and outside the school. Problem solving develops the ability of conceptual learning. విద్యార్థిలో ఈ సమస్య సాధన సామర్థ్యం అనేది విద్యార్థిలో అవగాహనాత్మక జ్ఞానాన్ని పొందే విధంగా తయారు చేస్తుంది. అలాంటి సామర్థ్యాలని, అలాంటి ఎబిలిటీస్ డెవలప్ చేస్తుంది. సో ఇలాంటి అవగాహనాత్మక అభ్యసనం ద్వారా విద్యార్థి గణిత భావనల్ని, గణిత జ్ఞానాన్ని నూతన సందర్భంలో, అలాగే డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఏమైనా వాటిలో ఉపయోగించుకోవడం జరుగుతుంది. అలాగే గణితానికి సంబంధించినటువంటి ప్రాథమిక సామర్థ్యాలు విద్యార్థి పాఠశాలలోను, పాఠశాల బయట సమాజంలోను ఎన్నో సమస్యలను సాధించడం కోసం ఉపయోగపడేలాగా చేస్తుంది. దట్ ఈస్ ద ఎబిలిటీ ఆఫ్ నేచర్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అని చెప్పండి. త్రూ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్టూడెంట్ గెట్ ది ప్లెజర్ ఆఫ్ ఫైండింగ్ సొల్యూషన్ when he verifies, gives reasons, explains processes and concepts through easy communication. అంటే సమస్యను సాధించే క్రమంలో విద్యార్థి సమస్యను సంబంధించినటువంటి ఎన్నో కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. కారణాలు వివరిస్తాడు, అలాగే ఆ పద్ధతుల్ని వివరించడం జరుగుతుంది, అలాగే వచ్చిన సమస్యని వెరిఫై చేయడం జరుగుతుంది, సొల్యూషన్ ని. ఈ విధంగా సమస్యని ఇన్ని ప్రక్రియల ద్వారా సమస్యని
సాధించడం ద్వారా విద్యార్థి ఒక ప్లెజర్ అనేది పొందడం జరుగుతుంది. సో అటువంటి నేచరు ఆ ప్రాబ్లం సాల్వింగ్ ఉందని చెప్పవచ్చు. సో మనం సమస్యను సాధించడం ద్వారా విద్యార్థులు మనం పరిశీలించినట్లయితే ఒక ప్రాబ్లం మనం ఇచ్చినటువంటి ప్రాబ్లం ఆన్సర్ చేసినప్పుడు అతని యొక్క ఫేస్ ను మనం గమనించినట్లయితే ఆ ప్లెజర్ అనే దాన్ని మనం సెన్స్ చేయొచ్చు, దాంట్లో చూడవచ్చు. సో అంటే ఒక ప్రాబ్లం సాల్వ్ చేసే క్రమంలో విద్యార్థి ఎన్నో ప్రక్రియలు చేయవలసి ఉంటుంది. సో అన్ని ప్రక్రియలు చేసి ఆ సమస్యను సాధించిన తర్వాత ఆటోమేటిక్ గా ప్లెజర్ అనేది విద్యార్థి ఫీల్ అవటం జరుగుతుంది, జాయ్ అనేది ఫీల్ అవటం జరుగుతుంది. అలాంటి ఎబిలిటీ ప్రాబ్లమ్ సాల్వింగ్ లో ఉందని చెప్పచ్చు. సో వెన్ ద స్టూడెంట్ ఈస్ హ్యాబిచ్యుయేటెడ్ ఆల్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ బి ఏబుల్ టు కనెక్ట్ ఇట్ విత్ హిస్ డైలీ లైఫ్, అంటే ఎప్పుడైతే ఈ సమస్య సాధన అనేటువంటి నైపుణ్యం హ్యాబిచ్యుయేట్ అయిపోతాడో, అంతర్గతంగా ఆ నైపుణ్యాన్ని ఇమిడ్చుకుంటాడో, అప్పుడు ఆటోమేటిక్ గా నిజ జీవితంలో ఎటువంటి సమస్యలైనా సాధించుకునే విధంగా లేదా గణిత జ్ఞానాన్ని నిజ జీవితాన్ని కనెక్ట్ చేసే విధంగా ఉండటం జరుగుతుంది. సో ఎనీహౌ విద్యార్థి నిజ జీవితంలో సమస్యలను సాధించుకునే విధంగా అటువంటి నైపుణ్యాన్ని పెంపొందించాలి గణిత బోధన ద్వారా ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ అని తెలియజేస్తుంది. సాధారణంగా మనం నేర్చుకునే క్రమంలో గణిత బోధనాభ్యసన ప్రక్రియలో ఎటువంటి సమస్యలు చూడవచ్చు అంటే పజిల్స్, వర్డ్ ప్రాబ్లమ్స్, పద సమస్యలు, పిక్చోరియల్ ప్రాబ్లమ్స్, పిక్చర్స్ ఇవ్వడం ద్వారా చిత్రాల ద్వారా సాధించే సమస్యలు, ప్రొసీజరల్ ప్రాబ్లమ్స్ పద్ధతుల ద్వారా సాధించేటువంటి సమస్యలు, రీడింగ్ డేటా, డేటాని చదవటం, టేబుల్స్ చదవటం, గ్రాఫ్స్ చదవటం, దీనికి సంబంధించిన సమస్యలు, ఇలాంటి అనేక రకాలైన సమస్యలు గణితంలో ఉంటాయి. వాటన్నిటినీ సాధించడం ద్వారా విద్యార్థిలో ఎన్నో శక్తుల్ని పెంపొందించవచ్చు. అంతేకాకుండా నిజ జీవితంలో ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేటువంటి ఎబిలిటీని హ్యాబిచ్యుయేట్ చేయడం ద్వారా, ఓకే, హ్యాబిట్ ఫార్మేషన్ జరగడం ద్వారా ఆటోమేటిక్ గా విద్యార్థి గణిత జ్ఞానాన్ని నిజ జీవితంలో అప్లై చేసుకోగలిగి ఉంటాడు. ఈ సామర్థ్యం దాన్ని తెలియజేస్తుందని చెప్పుకోవచ్చు. సో సాధారణంగా ఎటువంటి అంశాలు సమస్య సాధనలో ఇమిడి ఉంటాయి, ఎటువంటి సోపానాలు విద్యార్థి సమస్య సాధన క్రమంలో ఏమేం చేయవలసి ఉంటుంది అనే దాన్ని పరిశీలించినట్లయితే ఐడెంటిఫికేషన్ ఆఫ్ గివెన్ డేటా అండ్ డేటా టు బి ఫైండ్, ఇచ్చిన సమస్యలోని ఇచ్చిన అంశాలు ఏంటి, అలాగే కనుక్కోవాల్సిన అంశాలు ఏంటి అనేవి ముందుగా విద్యార్థి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత అనేది ఉంటుంది. సమస్య సాధించే క్రమంలో విద్యార్థి ఏమేం చేయవలసి ఉంటుంది, ఇవన్నీ కూడా ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేటువంటి మ్యాథమెటిక్ ఎబిలిటీని డెవలప్ చేసే క్రమంలో దాంట్లో అంతర్గతంగా ఉన్నటువంటి విలువలు, అంశాలని చెప్పవచ్చు. సో అండర్స్టాండింగ్ ది కాన్సెప్ట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాబ్లమ్, ఆ సమస్యతో ఇన్వాల్వ్ అయి ఉన్న భావనల గురించి అవగాహన చేసుకోవడం. ప్రాబ్లం ఇచ్చారు, ప్రాబ్లం ఉన్న భావనలు అవగాహన చేసుకోలేకపోతే సమస్యను ఎప్పుడూ సాధించలేము. ఓకే, అనాలిసిస్ ఆఫ్ ది గివెన్ డేటా, దాంట్లో ఇచ్చిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనాలిసిస్ చేసుకోవడం. అనాలిసిస్ అంటే తెలుసు మనకి, మీనింగ్ ఫుల్ పార్ట్ గా డివైడ్ చేసి వాటి మధ్య కనెక్షన్స్ ఏర్పాటు చేసుకొని దాన్ని అవగాహన చేసుకునేటువంటి ప్రక్రియనే మనం అనాలిసిస్ అంటాం. సెలక్షన్ ఆఫ్ బెస్ట్ ప్రొసీజర్ ఆర్ ఫార్ములా, సమస్యను సాధించడానికి కావాల్సినటువంటి మంచి పద్ధతిని ఎన్నుకోవటం లేదా ఫార్ములాని ఎన్నుకోవడం. ఆ తర్వాత ఫార్ములా ఎంచుకున్న తర్వాత సబ్స్టిట్యూషన్ ఆఫ్ ది డేటా ఇన్ ద ఫార్ములా, మనం ఫస్ట్ లోనే చేసాం. డేటాని గివెన్ డేటా ఏంటి, రిక్వైర్డ్ డేటా ఏంటి, ఆ గివెన్ డేటాని ఆ సొల్యూషన్ ప్రాబ్లం ఏదైతే ఫార్ములా ద్వారా మనం సాల్వ్ చేయొచ్చని తెలుసుకుంటామో ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడం. ఓకే, తర్వాత క్యాలిక్యులేషన్, సింప్లిఫికేషన్ ఆఫ్ ది సబ్స్టిట్యూటెడ్ వాల్యూస్, అరైవింగ్ సొల్యూషన్, సమస్య యొక్క సాధనని రాబట్టడం, న్యూమరికల్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని రాబట్టడం. వెరిఫికేషన్ ఆఫ్ ద రిజల్ట్, వచ్చిన విలువ సరైందా కాదా, ఆన్సర్ సరైందా కాదా టెస్ట్ చేసుకోవడం. చాలా సందర్భాల్లో దీన్ని మనం చెప్తున్నాం గణితానికి ఉన్నటువంటి యూనిక్ క్యారెక్టరిస్టిక్ గా వెరిఫికేషన్ ఆఫ్ రిజల్ట్. తర్వాత కంక్లూజన్. ఓకే, సో ఇంకా దాన్ని మళ్ళీ ఇంకా మనం ఎక్స్పాండ్ చేసుకోవాలనుకుంటే మాదిరి సమస్యలు రూపొందించడం అని, అలాంటి సమస్యలని కొన్ని ఉదాహరణలు నంబర్స్ మార్చడం ద్వారా కొన్ని ఉదాహరణలు చేసి జనరలైజ్ చేయటం అని, సో ఇంకా మనం దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో కామన్ గా సమస్య సాధనలో ఉన్నటువంటి సోపానాలు ఇవన్నీ. సో ఈ సోపానాల ద్వారా
సమస్యను సాధించడం జరుగుతుంది. సమస్య సాధన నైపుణ్యం, అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేటువంటి విద్యా ప్రమాణం విద్యార్థుల్లో పెంపొందించడం జరుగుతుంది. సో అయితే ఈ ప్రాబ్లమ్స్ విషయంలో ఈ స్టెప్స్ ఫాలో చేసే సందర్భంలో కొన్ని కాంప్లెక్సిటీస్ ఉంటాయి, డిఫికల్టీస్ ఉంటాయి. ఆ డిఫికల్టీస్ అనేవి దేని మీద ఆధారపడి ఉంటాయి అనేది కూడా చూద్దాం. సో ది కాంప్లెక్సిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్ డిపెండ్స్ ఆన్ ది ఫాలోయింగ్ ఆస్పెక్ట్స్. సో ఈ 5 అంశాల మీద ఆ ప్రాబ్లం యొక్క కాంప్లెక్సిటీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. మేకింగ్ కనెక్షన్స్, ఇందాక మనం చెప్పుకున్నాం ఈ దీంట్లో అండర్స్టాండ్ ది కాన్సెప్ట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాబ్లమ్. ఆ ప్రాబ్లమ్స్ మధ్య సంబంధాన్ని ఏర్పరచుకుంటూ దాంట్లో ఉన్న కనెక్షన్స్ ఏంటో చూడాలి. ఆ కనెక్షన్స్ ఏర్పాటు చేసుకోవాలి. ఏర్పాటు చేసుకున్నట్లయితేనే ఆటోమేటిక్ గా మన ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలం. అది ఒక కాంప్లెక్స్. ఆ కనెక్షన్స్ ఏర్పాటు చేయడం అనేది ఒక కాంప్లెక్స్. అలాగే నంబర్ ఆఫ్ స్టెప్స్, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడంలో ఉన్నటువంటి స్టెప్స్, అదొక కాంప్లెక్సిటీ. నంబర్ ఆఫ్ ఆపరేషన్స్, ఎన్ని ఆపరేషన్స్ చేయాలి, ఎన్ని ఫార్ములాస్ ఉపయోగించాలి, అలాగే మెజర్స్ ఏమన్నా పారామీటర్స్ మార్చుకోవాలా, ఇంకేదైనా కొత్త ప్రాబ్లం ఫార్ములా రూపొందించుకొని కొత్త వాల్యూస్ కనుక్కొని దాన్ని బట్టి మళ్ళీ ఫైనల్ గా సబ్స్టిట్యూట్ చేయాలి. సో నంబర్ ఆఫ్ ఆపరేషన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ ప్రాబ్లమ్ సాల్వింగ్. సో కాంటెక్స్ట్ అన్రావెలింగ్, దాంట్లో ఉన్నటువంటి ఆ సమస్యని సంబంధించినటువంటి కాంటెక్స్ట్ ఏంటని, నేచర్ ఆఫ్ ప్రొసీజర్స్, ఆ సమస్యను సాధించే పద్ధతి, దాని యొక్క స్వభావం, ఈ అంశాల మీద ఈ కాంప్లెక్సిటీ అనేది డిపెండ్ అయి ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. సో దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ సాల్వింగ్ అకాడమిక్ స్టాండర్డ్, విద్యా ప్రమాణం, సమస్య సాధన అనేటువంటి విద్యా ప్రమాణం. అంటే దీని అర్థం ఏంటంటే గణిత బోధన ద్వారా ఒక పర్టికులర్ కాన్సెప్ట్ ఒక పర్టికులర్ క్లాస్ లో కానీ లేదా ఒక పర్టికులర్ క్లాస్ గా కోర్స్ కానీ పూర్తయ్యడం ద్వారా విద్యార్థిలో ఈ సమస్య సాధన అనేటువంటి విద్యా ప్రమాణాన్ని పెంపొందించగలగాలి. అంటే ఏం చేయగలిగాడు విద్యార్థి ఇచ్చిన సమస్యలో? అంటే ఈ అకాడమిక్ స్టాండర్డ్ పెంపొందించబడిందా లేదా అని ఎప్పుడు చెప్పగలం? ఓ సమస్య ఇచ్చినప్పుడు విద్యార్థి ఆ సమస్యలో గివెన్ డేటా ఏంటి, అలాగే మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన డేటా ఏంటి, వాటి మధ్య రిలేషన్స్ ఏంటి, ఏ ఫార్ములాను ఉపయోగించి ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు, అలాగే ఆ ఫార్ములాలో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసినాక సింప్లిఫై చేసినాక వచ్చిన ఆన్సర్ ని వెరిఫై చేయటం, సో ఫైనల్ గా ఒక కంక్లూజన్ రావటం, ఇలాంటివన్నీ చేయగలిగితే ఈ విద్యా ప్రమాణం నెరవేరబడింది, సమస్య సాధన అనేటువంటి విద్యా ప్రమాణం నెరవేరబడిందని చెప్పుకోవచ్చు. రీజనింగ్ ప్రూఫ్, కారణాలు చెప్పడం, నిరూపణ చేయడం. సో దాంట్లో ఉన్నటువంటి అంశాలు రీజనింగ్ బిట్వీన్ వేరియస్ స్టెప్స్, అంటే సమస్యలు సాధించే క్రమంలో కానీ సిద్ధాంతాలు నిరూపించే క్రమంలో కానీ వివిధ గణిత ప్రక్రియలు చేసే సందర్భంలో కానీ దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్న స్టెప్స్ కి కారణం చెప్పగలటం. విద్యార్థి కారణం చెప్పగలిగేలాగా ఉండాలి. ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్ చేసాం, లేదా ఈ ఫార్ములా ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం, ఈ పద్ధతిని ఎందుకు ఎంచుకున్నాం, ఈ పద్ధతిలో ఈ క్రమమైన ఈ విధానంలోనే ఎందుకు అవలంబించాం, ఇలాంటి కారణాలు విద్యార్థి చెప్పగలిగి ఉండాలి. ఆ స్టెప్ తర్వాత ఈ స్టెప్ ఎందుకు చేసాం. అండర్స్టాండింగ్ అండ్ మేకింగ్ మ్యాథమెటికల్ జనరలైజేషన్ అండ్ కండక్చర్స్, గణిత సాధారణీకరణాలని చేసే విధంగా, అవగాహన చేసుకునే విధంగా, సాధారణీకరణలు రూపొందించే విధంగా కూడా విద్యార్థిని చేయగలిగి ఉండాలి. అండర్స్టాండింగ్ అండ్ జస్టిఫైస్ ప్రొసీజర్స్, గణితానికి సంబంధించిన ఉపయోగించినటువంటి లేదా అనుసరించినటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఓకే, వాటన్నిటిని అవగాహన చేసుకోగలిగి ఉండాలి, వాటిని జస్టిఫై చేసుకోగలిగి ఉండాలి. అంటే అవి కరెక్టా కాదా, ఆ ప్రొసీజర్ కరెక్టా కాదా అనేది చెప్పగలిగి ఉండాలి. కారణాలు చెప్పగలిగి ఉండాలి లేదా దాన్ని జస్టిఫై చేయగలిగి ఉండాలి. ఎగ్జామినింగ్ లాజికల్ ఆర్గ్యుమెంట్, తర్కం ఏదైతే ఉందో ఆ తర్కాన్ని కూడా విద్యార్థి పరీక్షించగలిగి ఉండాలి. దాంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి ఆ గణిత ప్రక్రియలో ఇన్వాల్వ్ అయినటువంటి లాజిక్ అయితే ఏదో ఉందో దాన్ని కూడా ఎగ్జామిన్ చేయగలిగి ఉండాలి. అండర్స్టాండింగ్ ది నోటేషన్ ఆఫ్ ప్రూఫ్, సో ఆ నిరూపణ యొక్క పద్ధతిని, సంకేతాన్ని విద్యార్థి అవగాహన చేసుకోగలిగి ఉండాలి. యూజెస్ ఇండక్టివ్ అండ్ డిడక్టివ్ లాజిక్, విద్యార్థి గణిత ప్రక్రియల సాధనలో గణిత
ప్రక్రియలు నిరూపించే క్రమంలో సో ఇండక్టివ్ డిడక్టివ్ ఆగమన నిగమన తర్కాన్ని ఉపయోగించగలిగి ఉండాలి. మనం ఇది ఎక్కడ చెప్పుకున్నాం? నేచర్ లో చెప్పుకున్నాం. ఇండక్టివ్ అండ్ డిడక్టివ్ లాజిక్ గణితం యొక్క లక్షణాలు గణిత స్వభావాన్ని గణిత లక్షణం ద్వారా చర్చించుకునే సమయంలో తెలుసుకునే సమయంలో గణితం ఆగమన తర్కము నిగమన తర్కము అనేటువంటి లక్షణాన్ని కలిగి ఉంటుందని చెప్తున్నాం. అటువంటి తర్కాన్ని ఉపయోగించగలిగింది. టెస్టింగ్ మ్యాథమెటికల్ కంజెక్చర్స్ గణిత సాధారణీకరణాలని పరీక్షించగలిగి ఉండాలి. సో ఇవి రీజనింగ్ ప్రూఫ్ సంబంధించినటువంటి అంశాలుగా చెప్పవచ్చు. నెక్స్ట్ కమ్యూనికేషన్. ఓకే, సో వ్యక్తపరచడం, రైటింగ్ అండ్ రీడింగ్ మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ అండ్ నొటేషన్స్. అంటే గణిత భావనలని అలాగే గణితానికి సంబంధించినటువంటి నొటేషన్స్, సింబల్స్ కానీ నంబర్స్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే వాటన్నిటిని రాయగలిగి ఉండాలి, చదవగలిగి ఉండాలి. అదే వ్యక్తీకరణ అని చెప్తాం. విద్యార్థి అలా చేయగలిగి ఉండాలి. అంటే గణితం పూర్తయిన తర్వాత, బోధన పూర్తయిన తర్వాత విద్యార్థి ఆ పాఠ్యాంశానికి సంబంధించి ఓకే భావనలు ఏవైతే ఉన్నాయో లేదా నొటేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రాయగలిగి ఉండాలి, విద్యార్థి చదవగలిగి ఉండాలి. సో ఈ విద్యా ప్రమాణం దాన్ని తెలియజేస్తుంది. ఓకే, క్రియేటింగ్ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్. అంటే విద్యార్థి గణిత వ్యక్తీకరణల్ని రూపొందించగలిగి ఉండాలి. అంటే గణిత భావనలు వ్యక్తపరచగలిగి ఉండాలి. ఎక్స్ప్లెయినింగ్ మ్యాథమెటికల్ ఐడియాస్ ఇన్ ఓన్ వర్డ్స్. సొంత మాటల్లో వివరించగలిగి ఉండాలి గణిత భావనలని. సో గణితానికి సంబంధించినటువంటి ఐడియాస్ ని సొంత మాటల్లో వివరించగలిగి ఉండాలి. ఎక్స్ప్లెయినింగ్ మ్యాథమెటికల్ ప్రొసీజర్స్. గణిత పద్ధతుల్ని వివరించగలిగి ఉండాలి. ఎక్స్ప్లెయినింగ్ మ్యాథమెటికల్ లాజిక్. గణిత తర్కాన్ని వివరించగలిగి ఉండాలి. ప్రిపేరింగ్ ప్రాబ్లమ్స్ ఆన్ గివెన్ కాన్సెప్ట్. ఇచ్చిన సమస్య మీద, ఇచ్చిన భావన మీద సమస్యల్ని తయారు చేయగలిగి ఉండాలి. దాన్ని వ్యక్తీకరణ సామర్థ్యంగా చెప్పడం జరుగుతుంది. ట్రాన్స్లేటింగ్ ద మ్యాథమెటికల్ స్టేట్మెంట్స్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్. సో సింబాలిక్ గా ఉంటే వర్డ్ ఫామ్ లోకి, వర్డ్ ఫామ్ లో ఉంటే సింబాలిక్ గా మ్యాథమెటికల్ స్టేట్మెంట్స్ కానీ మ్యాథమెటికల్ ట్రాన్స్లేట్ చేయగలిగింది. సో ఇప్పుడు మీరు వీటిని మనం డిస్కషన్ లో ఈ పాయింట్స్ గమనిస్తూ ఉంటే మనకి ఏం తెలుస్తుంది? వీ హ్యావ్ టు కంపేర్ ద బ్లూమ్స్ టాక్సానమీ విత్ అకాడమిక్ స్టాండర్డ్స్. సో అక్కడ కొన్ని స్పష్టీకరణలు, లక్ష్యాలు, కొన్ని స్పష్టీకరణలు చెప్తాం. ఆ లక్ష్యాలు స్పష్టీకరణలోనే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అకాడమిక్ స్టాండర్డ్స్, వాటికి సంబంధించినటువంటి ఇన్నర్ కాన్సెప్ట్స్, అంతర్గత భావనలు కూడా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ది internal abilities or concepts of the academic standard communication. Next one, connections. Okay, అనుసంధానం చేయట, కనెక్టింగ్ కాన్సెప్ట్స్ విత్ ఇన్ మ్యాథమెటికల్ డొమైన్. సో గణితంలోని వివిధ భావనలను ఒకదానికోటి కనెక్ట్ చేయటం, నథింగ్ బట్ కొరిలేషన్. మేకింగ్ కనెక్షన్స్ విత్ డైలీ లైఫ్. గణితానికి నీ జీవితంతో కనెక్షన్స్ ని రూపొందించగలరు. కనెక్టింగ్ మ్యాథమెటిక్స్ టు డిఫరెంట్ సబ్జెక్ట్స్. వేరు సబ్జెక్ట్స్ కి గణితానికి కనెక్ట్ చేయగలరు. కనెక్టింగ్ కాన్సెప్ట్స్ ఆఫ్ డిఫరెంట్ మ్యాథమెటికల్ డొమైన్స్. వేరు గణిత భావనల మధ్య కనెక్షన్స్ అనేది ఏర్పాటు చేయడం. కనెక్టింగ్ కాన్సెప్ట్స్ టు మల్టిపుల్ ప్రొసీజర్స్. గణిత భావనల్ని వివిధ రకాలైనటువంటి పద్ధతులకి అనుసంధానం చేయగలరు. సో కనెక్షన్ ఈజ్ నథింగ్ బట్ కోరిలేషన్. విద్యార్థి గణిత భావనలను బోధన చేయటం అయిపోయిన తర్వాత, అంటే ఒక యూనిట్ టీచ్ చేయడం అయిపోయినా కానీ, ఒక కాన్సెప్ట్ టీచ్ చేయడం అయిపోయిన తర్వాత కానివ్వండి, లేదా ఆ పర్టికులర్ ఏరియాలో మ్యాథమెటిక్స్ అంతా టీచ్ చేయడం అయిపోయిన తర్వాత కానీ, విద్యార్థి తను నేర్చుకున్న గణిత భావనల్ని రియల్ లైఫ్ తో కనెక్ట్ చేయగలిగి ఉండాలి. అటువంటి సామర్థ్యం పెంపొందించబడాలి. అదే ఈ విద్యా ప్రమాణం తెలియజేస్తుంది. విద్యా ప్రమాణాలు కూడా విద్యార్థిలో ఉండే అంతర్గత నైపుణ్యాలను, సామర్థ్యాన్ని వెలికి తీసేవే విద్యా ప్రమాణాలు, వాటిని సూచించేవి విద్యా ప్రమాణాలు. ఓకే, సో దీస్ ఆర్ ది కాన్సెప్ట్స్ అండర్ ది అకాడమిక్ స్టాండర్డ్ కనెక్షన్స్. అండ్ లాస్ట్లీ విజువలైజేషన్ అండ్ representation. So interprets and reads data in table, number line, pictograph, bar graph, 2D figures and 3D figures and pictures. So what is this academic stance represents is interprets and reads
విద్యార్థి టేబుల్స్ కానీ రేఖా చిత్రాలు కానీ అలాగే బార్ డయాగ్రామ్స్ కానీ బార్ గ్రాఫ్లు కానీ 2D ఫిగర్స్ ద్విపరిమాణ చిత్రాలు కానీ త్రిపరిమాణ చిత్రాలు కానివ్వండి, వీటన్నిటిని చూసి వాటి గురించి వ్యాఖ్యానించి వాటిలో ఉన్నటువంటి డేటాని చదవగలిగి ఉండాలి. దాన్ని విజువలైజేషన్ అండ్ రిప్రజెంటేషన్. ఈరోజు మనం గ్రాఫ్లు అనేటువంటి కాన్సెప్ట్ క్లాసులు టీచ్ చేసిన తర్వాత ఇక్కడ ఈ సామర్థ్యం విద్యార్థుల్లో పెంపొందించబడాలి. అంటే ఆ పాఠం అయిపోయినాక విద్యార్థికి ఒక గ్రాఫ్ చూపించి గ్రాఫ్ను వ్యాఖ్యానించమంటే చెప్పలేకపోయాడు అనుకోండి, ఈ విద్యా ప్రమాణం అచీవ్ చేయబడలేదని, విజువలైజేషన్ అండ్ రిప్రజెంటేషన్ అనేటువంటి విద్యా ప్రమాణం అచీవ్ చేయబడలేదని మనం చెప్పవచ్చు. సో అచీవ్ చేయబడిందంటే మనం ఇచ్చిన గ్రాఫ్ కానీ లేదా అటువంటి నంబర్ లైన్ కానీ సంఖ్యారేఖ కానీ అలాగే చిత్రపటం కానివ్వండి, 2D పిక్చర్ కానీ 3D పిక్చర్ కానీ వీటన్నిటిని చూసి అదేంటో చెప్పగలిగి ఉండాలి, దాని గురించి వ్యాఖ్యానించగలిగి ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్క్వేర్ ఇచ్చి దాని గురించి చెప్పమన్నప్పుడు సో 4 సైడ్స్ ఉంటాయి, ఆపోజిట్ 6 సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి, యాంగిల్స్ 4 ఉంటాయి, 4 యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి, డయాగ్నల్స్ ఉంటాయి, వాటి యొక్క నేచర్ ఎలాగ ఉంటుంది ఇవన్నీ చెప్పగలిగి ఉండాలి. ఓకే, నెక్స్ట్ మేకింగ్ టేబుల్స్, నంబర్ లైన్, పిక్టోగ్రాఫ్, బార్ గ్రాఫ్ అండ్ పిక్చర్స్. సో ఈ టేబుల్స్ ని చదవటం ఒకటే కాదు, ఆ టేబుల్స్ ని రూపొందించగలిగి ఉండాలి, నంబర్ లైన్స్ రూపొందించగలిగి ఉండాలి, విజువలైజేషన్ అండ్ రిప్రజెంటేషన్ అంట. సో వాటిని చదవగలిగి ఉండాలి, వాటిని తయారు చేయగలిగి ఉండాలి, రూపొందించగలిగి ఉండాలి, లేదా గణిత భావనల్ని ఆ విధంగా రిప్రజెంట్ చేయగలిగి ఉండాలి. ఓకే, సో మ్యాథమెటికల్ సింబల్స్ అండ్ ఫిగర్స్, గణితానికి సంబంధించినటువంటి గుర్తులు అలాగే పటాలను కూడా విద్యార్థి గీయగలిగి ఉండాలి, లేదా గణిత భావనలు ఆ విధంగా విద్యార్థి ప్రదర్శించగలిగి ఉండాలి, చెప్పగలిగి ఉండాలి. సో ఇవి ఈ 5 విద్యా ప్రమాణాలు సాధన కోసం గణిత బోధన అనేది జరుగుతుంది, లేదా గణిత బోధన ద్వారా ఈ 5 విద్యా ప్రమాణాలు సాధించడం అనేది జరుగుతుందని చెప్పవచ్చు. సో దీస్ ఆర్ ఆల్ ది academic standards of teaching mathematics. Okay students, it is also important concept. So try to correlate objectives and these academic standards. So whereas we are going to discuss the concept link between linking the Bloom's taxonomy with academic standards. విద్యా లక్ష్యాల వర్గీకరణని విద్యా ప్రమాణాలకు ఏ విధంగా లింక్ చేస్తాము అంటే ఆ టాక్సానమీలో ఉన్న ఆబ్జెక్టివ్స్ ఇక్కడ ఎటువంటి అకాడమిక్ స్టాండర్డ్ ని రిప్రజెంట్ చేస్తుంది అనేటువంటి డిస్కస్ చేస్తాము. ఆటోమేటిక్ గా మీరు కూడా ఆబ్జెక్టివ్స్ స్పెసిఫికేషన్స్ మనం ఏవైతే రాస్తున్నాం వీటిని దగ్గర పెట్టుకుని కంపేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, థ్యాంక్ యూ.